అసలు బిగ్ బాస్ అయిపోయాక అసలు ఇండియాలోనే ఉండడం మానేసి మొత్తం ఇంటర్నేషనల్లోనే ఉంటున్నావు ఎక్కువ. ఎక్కడ మ్యాచ్లకి దుబాయ్ అటు సైడ్. సారీ నీకు టఫెస్ట్ అనిపించిన సిచ్యువేషన్ ఏంటి బిగ్ బాస్లో? పొద్దునే లేకూడదు. అంటే నువ్వు 5th వీక్ వచ్చావు కాబట్టి నీ పర్సనాలిటీ జనాలకి నచ్చలేదు అని అంటే డూ యూ యాక్సెప్ట్? సరిగ్గా ఆడలేదు అమ్మాయి, ఆడలేకపోయింది అన్నారు, కానీ ఇది ఇంతే. హౌస్లో ఆర్గ్యుమెంట్స్ని అండ్ ప్రెజర్ని ఎలా మేనేజ్ చేసేదాన్ని? నాకు అందరి మీద ఇట్లా ఏంటి అసలు మనుషుల కాదా, అసలు ఇట్లా ఎందుకు ఉన్నారు? ఎంత సంపాదిస్తావు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా? మీరు లాస్ట్ టైం కూడా ఇది చెప్పారు. పొజిషన్ వరకు నేను తీసుకుని వచ్చిన డి, బట్ మళ్ళీ 3 years గ్యాప్ ఎప్పుడు డీలో కనిపించలేదు. కొరియోగ్రఫీ చేయవా? ఎప్పుడు చేయలేని అనిపించలేదు. నాకు కొరియోగ్రఫీ రాదు, నేను ఒప్పుకుంటున్నాను, నాకు రాదు. అండ్ లైక్ డాన్సింగ్ ఫీల్డ్లోనే, అంటే ఈ ఫీల్డ్లోనే వీళ్ళని సజెస్ట్ చేయాలి, వీళ్ళు ఉండాలి అంటే ఎక్కడ తొక్కడం. మా వాళ్ళు కదా, ఛాన్స్ ఇచ్చేయండి, మా వాళ్ళే కదా. ఇప్పుడు కూడా డి కూడా సెలబ్రిటీస్ని తీసుకొచ్చి నాన్ డాన్సర్స్ని కూడా తీసుకుని వచ్చి ఒక డీ షో చేంజ్ అయిపోయిందంటే నీ ఫీలింగ్ ఏంటి దాని మీద? అందరినీ బంగారమ్స్ అని పిలవడానికి వెనక కారణమే అని. చదువు ఎక్కలేదా నీకు? ఎందుకు ఎక్కలేదు? ఐ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్. ఎంత చదువుకున్నావు అమ్మా? ఓన్లీ ఐ యామ్ 10th పాస్. సింగలా ఇప్పుడు? మీకు ఎలా కనిపిస్తున్నాను? ఎలా చెప్పగలరు? ఐ యామ్ లవ్డ్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ షో. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్, అంటే బేసిక్గా నేను ఇంట్రడక్షన్ ఇంత సిగ్గుపడుతూ ఇంత నవ్వుతూ ఇవ్వడం ఫస్ట్ టైం కదా. ఎందుకంటే నా ముందున్న అమ్మాయి అలా అంటే అమ్మాయి అంత అందమైన అమ్మాయి కాబట్టి అలా బ్లష్ అవుతూ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరో కాదు, డి నైనిక అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ నైనిక ఈరోజు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి ఆఫ్టర్ బిగ్ బాస్, ఆఫ్టర్ డి, తన జర్నీ అండ్ మనకు తెలియనివి తెలిసినవి అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ మాట్లాడుకొని కొత్త విషయాలని తన నుంచి తీసుకురావడానికే ఈ యొక్క ప్రయత్నమే ఈ యొక్క చిన్న పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. హాయ్ నైనిక. హాయ్. చాలా ఎక్కువ మాట్లాడేసాను. రెడ్ అయిపోయారు మీరు. అవునా? బ్లష్ అయ్యా, నేను చెప్పాను కదా అక్కడ చెప్తున్నప్పుడు, నిన్ను చూసి బ్లష్ అయ్యా. శారీ పింక్, నేను రెడ్. కరెక్ట్. నన్ను నేను తిట్టుకున్నాను ఏంటి? ఎలా ఉన్నావు? బాగున్నాను, మస్త్. కొంచెం హ్యాపీ. ఎస్, లావు. నా జిమ్ ఏం కాదు, జస్ట్ అట్లా టర్నింగ్ ఇంటూ అ ఉమెన్ అన్నమాట. టర్నింగ్ ఇంటూ అ ఉమెన్ అంటే బై ఏజ్ బాడీ చేంజ్ అవుతుంది కదా అండి, అలా. ఓకే, అలా. కానీ లవ్ అయ్యాలే ఈ మధ్య, కొంచెం లవ్ అయ్యాయి కదా. అసలు బిగ్ బాస్ అయిపోయాక అసలు ఇండియాలోనే ఉండడం మానేసి మొత్తం ఇంటర్నేషనల్లోనే ఉంటున్నావు ఎక్కువ. ఎక్కడ అంటే మధ్యలో ఒక బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళాం అంతే. మ్యాచ్లకి దుబాయ్ అటు సైడ్. సారీ దుబాయ్ వెళ్ళా, బట్ దట్ ఈస్ వర్క్. ఓకే, అవును వెళ్ళా, కానీ ఇటే ఉంటున్నాయి ఇంకా. అసలు దొరకట్లేదు. అసలు లేదు, మీరు పిలవట్లేదు. అది లేదు, సిచ్యువేషన్ వచ్చింది పిలిచా. అండ్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందు మనకు తెలియకుండా ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఇప్పుడు బీబీ జోడీ చేయబోతున్నాం. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ బీబీ జోడీ. ఎలా ఉందంటే ఫైటింగ్ అంటే ఒక డ్యాన్స్ అంటే ఓ రియాలిటీ షో, డ్యాన్స్ రియాలిటీ షో అంటే చాలా కష్టపడాలి, మనం విన్నర్ అవ్వాలి. అంటే డి అది వేరు. బీబీ జోడీ అనగానే సెలబ్రిటీస్, అంటే డ్యాన్స్ రాని వాళ్ళు ఉంటారు, డ్యాన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇది కొంచెం డిఫికల్ట్. ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? కొత్తగా ఉంది నాకైతే. టు బి ఆనెస్ట్, నాకు భయంగా ఉంది ఇప్పటి వరకు. అంటే వీఆర్ ప్రాక్టీసింగ్ నౌ, బట్ దెన్ అగైన్ నేను సీజన్ 1 చూసాను కాబట్టి నాకు తెలుసు దట్ యునో బీయింగ్ అ డాన్సర్ కొన్ని ఆబ్లికేషన్స్ వచ్చేస్తుంది. డాన్సరే కదా, ఏముంది చేసిస్తారు. సో అప్పుడు వెన్ యూ హ్యావ్ ఆల్రెడీ సెట్ యువర్ మార్క్, అప్పుడు దాన్ని బీట్ చేస్తూనే ఉండాలి ఇంకా. సో ఇట్స్ నాట్ లైక్ కి లెవెల్ 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు, బై ఫైనల్స్ దాకా వెళ్తే లెవెల్ 100 అప్పుడు చేయొచ్చు, అలా ఉండదు. వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ లెవెల్ 18 19. ఇంకా కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. సో అక్కడే నాకు కొంచెం భయం వేస్తుంది, బికాజ్ ఐ హ్యావ్ అ లాట్ టు ప్రూవ్. మళ్ళీ ఒక డాన్స్
షోలో వస్తున్నా నేను ఆఫ్టర్ 3 years 3 years తర్వాత. అసలు బాడీలో డాన్స్ ఉంది, ప్రాక్టీస్లోనే ఓకే కొంచెం నువ్వే పెద్ద Dance నాట్య ఉంది. మయూరి. తో డాన్స్ ఉంది, కానీ అగైన్ పర్ఫార్మింగ్ అగైన్ కాంపిటీషన్ అండ్ ఆల్ దట్ చాలా ఐఎమ్ వెరీ స్కేర్డ్. అండ్ అగైన్ దిస్ ఇస్ బిగ్ బాస్ రియాలిటీ, డాన్స్ రియాలిటీ షో అంటే అది కొంచెం బిగ్ బాస్ లాగే ఉంటుంది, కంటెస్టెంట్సే ఉంటారు. కంటెస్టెంట్సే ఉంటారు. అండ్ గొడవలు ఆబ్వియస్లీ దర్స్ అ ఉంటాయి. ఫార్మాట్ విచ్ అంటే కొంచెం గొడవలు అవుతాయి, అన్నీ ఉంటాయి అనమాట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, కాకపోతే నర్వస్ కూడా ఉన్నాను నేను. డి షో, రియాలిటీ షో, డ్యాన్స్ షో అనేది వేరు. బీబీ జోడీ అనగానే ఒక మార్క్ ఉంది. నాన్ డాన్సర్స్ కూడా టైటిల్ విన్నర్స్ అయ్యారు. లైక్ నువ్వు చేస్తున్న నీ పార్ట్నర్ అమర్దీప్ ఎస్ నీతోనే డాన్స్ విన్నర్, ఫైమా అనే వీళ్ళు అసలు నాన్ డాన్సర్స్ అనమాట. వాళ్ళకి డాన్స్ అంటే కూడా టచ్ లేదు, కానీ అదే సీజన్లో డాన్సర్స్ కూడా ఉన్నారు, అవును పెద్ద పెద్ద Correct. డాన్స్ మాస్టర్స్ ఉన్నారు. అవునవును కానీ ఎస్ ఎస్ దానికి ఏం నీకు భయం వేయట్లేదా? దాన్ని బీట్ చేయగలను అనుకుంటున్నావా? ఒకవేళ కానీ నువ్వు గెలిస్తే ఇది మార్క్ తిప్పినట్టు. అవును అంటే ఆబ్వియస్లీ, కాకపోతే కాంపిటీషన్లో నేను ఎప్పుడైనా ఎలా ఉంటుంది దట్ మీ ద బెస్ట్ విన్. ప్రతి పర్ఫార్మెన్స్ ఒకలా ఉండదు. యూ నెవర్ నో దట్ కొన్నిసార్లు కొన్ని పర్ఫార్మెన్స్ ఎలా అంటే ఇంపాక్ట్ ఉంటుంది, కొన్నిసార్లు యూ కెన్ డాన్స్ మంచిగా, కానీ ఆ పర్ఫార్మెన్స్లో ఆ వేరే పర్ఫార్మెన్స్లో ఉన్న స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు ఆడియన్స్కి. సో ఐ థింక్ రియాలిటీ షోస్లో వెన్ ఇట్స్ రియాలిటీ ద బెస్ట్ ఉండడమే ఓన్లీ బెనిఫిట్ కాదు, ఇంకా చాలా విషయాలు ఉంటుంది. అసలు ఇక్కడ అయితే పాయింట్స్తో కూడా ఈజీగా ఆడొచ్చు. యూ కెన్ కాంపిటీషన్ అంటే పాయింట్స్ తక్కువ ఇచ్చేస్తారు, ఇవన్నీ ఇంకో ఇలా ఉంటాయి అన్నమాట. సో నాకు నిజంగా నేను ఎందుకు మెంటలీ స్ట్రెస్ ఎక్కువ ఉంటాను, ఫిజికలీ స్ట్రెస్ కాకుండా, బికాస్ డాన్స్ అనేది నేను చేసేస్తాను, ఐ కెన్ గో పర్ఫార్మ్, బట్ ది ఎండ్ ఆఫ్ ద డే హౌ అదర్ కంటెస్టెంట్స్ ఆర్ పర్ఫార్మింగ్ అన్నీ ఉంటుంది. పాయింట్స్ సో ఐ రియలీ హ్యావ్ నో ఐడియా. ఒక షెడ్యూల్ అయ్యాక మేబీ నాకు అర్థమవుతుంది, కానీ ఇప్పుడు వరకు అయితే నాకు బట్ ఐడియా బాగా ప్రిపేర్ అయిపోయి ఉన్నావు, వెల్ ప్రిపేర్గా ఉన్నావు అని అర్థమవుతుంది. పాయింట్స్ కానీ వీటిలు కానీ అంటే ఇవి పాయింట్స్ వల్ల నడుస్తుంది. బికాస్ ఐఎమ్ పార్ట్నర్డ్ విత్ ద విన్నర్ ఓన్లీ, నో. Winner, సో yeah. ఈజ్ లైక్ ఐల్ టెల్ యూ ఓకే అలా అనమాట. ఓకే ఓకే Yeah. డన్. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ బిగ్ బాస్ కాబట్టి, ఆల్రెడీ నువ్వు బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ కాబట్టి, అక్కడ నీ బిగ్ బాస్ జర్నీలో నీ డిఫికల్టీస్, నువ్వు ఎలా అక్కడ లోపల నీ ఎక్స్పీరియన్సెస్ గురించి కొన్ని మాట్లాడుకుందాం. హౌస్లో ఉన్నప్పుడు నీకు టఫెస్ట్ అంటే అనిపించిన సిచ్యువేషన్ ఏంటి బిగ్ బాస్లో? పొద్దునే లేకడం. అది టఫెస్ట్. నౌ దట్ ఐ సీ, ఇప్పుడు మీరు ఒకవేళ నాకు కరెక్ట్ ఇంట్లో ఉన్నప్పుడే అడిగితే ఈ హౌస్ చాలా కష్టంగా ఉంది అనేదాన్ని, కానీ నౌ వెన్ ఐ సీ లుక్ బ్యాక్ టు మై జర్నీ, ఐ లవ్ బీయింగ్ ఇన్ బిగ్ బాస్, ఐ లవ్ బీయింగ్ ఇన్ బిగ్ బాస్. అండ్ నాకు ఎవరైనా ఇప్పుడు వెళ్తావా అని వెళ్ళమంటే నేను వెళ్తాను. అప్పుడు టార్చర్ లా ఉంది, కానీ నౌ ఐ రియలైజ్ కి దోస్ బాగుండే అవి. ఆ 5 weeks నేను ఏదో ఇంట్లో ఉన్నా, దట్ వాజ్ అ వెరీ గుడ్ టైమ్. అండ్ ఇప్పుడు సో ఐ థింక్ దట్ వాజ్ ద ఓన్లీ టఫెస్ట్ పార్ట్ నాకు ఇంట్లో ఉండడం అంటే. అండ్ అగైన్ గేమ్ ప్రకారంగా చూస్తే నేను ఐ కెన్ నాట్ ఆర్గ్యూ, ఐ కెన్ నాట్ రేజ్ మై వాయిస్. అది నేను దాన్ని బ్రేక్ చేయడమే నాకు కొంచెం చాలా కష్టమైంది. అండ్ అంటే ఇట్ వాజ్ సో మచ్ ఆఫ్ నాయిస్ ఇంట్లో, బికాస్ బిగ్ బాస్ అంటే అవుతుంది, లాట్స్ ఆఫ్ పర్సనాలిటీస్ క్లాషింగ్, సో ఫైట్స్ హ్యాపెన్. సో దానికి ఐ థింక్ అడ్జస్టింగ్ టు లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్. కి ఎవరికి అర్థం కావట్లేదు, అరే దిస్ విల్ నాట్ మ్యాటర్ ఆల్సో, కానీ ఇట్ మ్యాటర్స్ ఫర్ దట్ టైమ్. అందరు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, ఎవ్రీ వన్ హ్యాస్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్, ఎవ్రీ వన్ వాంట్స్ టు విన్. సో ఐ థింక్ అదే ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అనుకోవచ్చు హౌస్ జర్నీ అంటే మై ఏదైనా My journey. అక్కడ కంటెస్టెంట్గా యాజ్ ఎ కంటెస్టెంట్ అంటే మనం ఒకటి అనుకుని ఉంటాం, కానీ ఇంకొకటి జరుగుతుంది. దాన్ని నమ్ముతావు హౌస్లో? యా డెఫినెట్లీ యూ గో. అంటే ఒక ప్లాన్తో అయితే వెళ్ళలేము అస్సలు, ఎందుకంటే అక్కడ ఎవరు మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీరు దానికి ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. సో యూ కెనాట్ బి ప్రిపేర్డ్. బిగ్ బాసే మీకు ప్రిపేర్ చేస్తారు. అండ్ సమ్హౌ ఓన్లీ యుల్ బి. నేను నా జర్నీ చూసేటప్పుడు కూడా ఆలోచించాను, ఏంది, హూ ఇస్ దిస్ గర్ల్, వై నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, నేను మంచిగా ఉంటాను కదా, ఇలా ఎందుకు ఉన్నాను నేను అనుకున్నా. ఐ వాజ్ లైక్ అది అంటే దట్ వాజ్ అది ఓకే, దట్ వాజ్ అ కామెడీ సైడ్, అది నాకు దట్ వాజ్ మీ ఓన్లీ. బట్ ద అదర్ పార్ట్స్ నేను ఇట్లా టాస్క్ ఆడుతున్నాను, ఫస్ట్ 2 weeks అయితే ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ కూడా అయ్యాయి. నేను
నేను అదే అసలు ఇంత హౌ డిడ్ దట్ కమ్ అవుట్ ఫ్రమ్ మై మ్మ్. పర్సనాలిటీ అని Person- నాకు అర్థం కాలేదు. అది నీ రియల్ పర్సనాలిటీ కాదు, కాదు. ఏదైనా మనిషికి ఒక 10 ఇట్లా స్మాల్ కంటైనర్లో పెట్టి ఇట్లా ప్రెషర్ పెట్టి ఇట్లా అంటే ఇరిటేట్ చేస్తే మనిషి బస్ట్ అవుట్ అవుతాడు. దట్ ఐ వాంట్ సే దట్ ఇన్ నార్మల్ లైఫ్లో నేను అలాంటి సిచ్యువేషన్ ఎందుకు చూస్ చేసుకుంటా. మంచిగా ఉంటాను, నేను ప్రశాంతంగా ఉంటాను. అంటే ఇప్పుడు పర్సనాలిటీ విషయంలోకి వచ్చింది కాబట్టి లైక్ అది పర్సనాలిటీ షో అంటే లాస్ట్ వరకు టాప్ 5 వరకు ఉన్న వాళ్ళు లైక్ జనాల్లో వాళ్ళ పర్సనాలిటీస్ విన్ అయినట్టు. అంటే నువ్వు 5th వీక్ వచ్చావు కాబట్టి నీ పర్సనాలిటీ జనాలకి నచ్చలేదు అని అంటే డూ యూ యాక్సెప్ట్? No. Because I think elimination could be because others were better than me. ఓట్స్ రాలేదు, కానీ ఐ వోంట్ సే ఎందుకంటే నాకు హేట్ రాలేదు. ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ నాకు ఏదైనా నెగటివ్ మార్క్ పడలేదు. దట్ అంటే ఐ సీ దట్ బిగ్ బాస్ తర్వాత ఒక మార్క్ పడిపోతుంది కొంచెం అలా, బికాస్ అది ఉండిపోతుంది, ఇంకా అది ఎరేజ్ చేయలేము. అండ్ వెరీ ఫార్చునేట్లీ నాకు సరిగ్గా ఆడలేదు అమ్మాయి, ఆడలేకపోయింది అన్నారు, కానీ ఇది ఇంతే, ఇది ఐ డి నాట్ గెట్ అ వర్డ్ టు మై నేమ్. ఎవ్రీ వన్ వాజ్ లైక్ అచ్చా చాలా ఇన్నోసెంట్ పాపం అన్నారు, కానీ వీక్ అన్నారు, కానీ ఇట్ వాజ్ నోబడి క్రిటిసైజ్డ్ మీ. ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి వాళ్ళకి కూడా. ఐ నో దట్ ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ మై ఆడియన్స్, కానీ ఐఎమ్ ఓన్లీ గ్లాడ్కి నెగటివిటీ ఏం రాలేదు. నేను ఇంకా ఎలా ఉండే అలానే ఉంది, బయట కూడా అలానే కానీ వచ్చింది. అప్పుడప్పుడు నేను చూస్తుంటే అనిపిస్తుంది నిజంగా ఇంత ఇన్నోసెంట్, ఇంత మైక్రాలు ఏంటి నైనిక అంటే వాట్ సి ఐ ఎమ్ స్టార్టింగ్ మై జర్నీ, దట్ ఈస్ వై మేబీ ఐ ఎమ్ ఇన్నోసెంట్, కానీ ఐఎమ్ లెర్నింగ్ ఆల్సో. లేకపోతే నీ బిహేవియర్ అలా ఉంటుందా? నో, నో, ఐ కెనాట్ ప్రిటెండ్. నో నథింగ్. నువ్వు సీజన్ 8లోకి వెళ్ళినప్పుడు సర్ప్రైజ్ అయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అని ఫీల్ అయ్యావా? ఓ సర్ప్రైజ్ అండ్ గుడ్ ఆర్ బ్యాడ్? నో. అంటే ఎవరెవరు ఉన్నారు కొంచెం ఇట్లా ఐడియా ఉండేది, బికాస్ అవుతున్నాయి కదా అన్ని హడావిడి ఉంటుంది. సో ఐ థింక్ నాకు అసలు తెలీదు ఎవరెవరు ఉన్నారు. ఐ న్యూ విష్ణు, ఐ న్యూ సీత, అదర్ దెన్ దాట్ నోబడి ఐ న్యూ. అంతే, నో సర్ప్రైజెస్ దేర్. ఏదైనా ఒక టాస్క్ నీకు అన్ఫేర్ అనిపించిన టాస్క్ ఏదైనా జరిగిందా? బిగ్ బాస్ అమ్మో, ఇదంతా బిగ్ బాస్. ఓ మెమరీ. నో ఏమో ఒకటే ఉంటుంది, ఒక టేబుల్ ఎక్కి అది మూవ్ అవుతూ ఉంటుంది, బ్యాలెన్స్ చేయాలి బ్రిక్స్ని అక్కడ బ్లాక్స్ని. అది నాకు అన్ఫేర్ అనిపించింది బికాస్ ఆఫ్ ద అదర్ టీమ్ హోల్. నాకు ఆ రోజు పృథ్వీ మీద చాలా కోపం వచ్చింది. సో బట్ యా ఠీకే, ఐ అండర్స్టూడ్, బట్ దిస్ ఈస్ బిగ్ బాస్ ఓన్లీ, దిస్ ఈస్ హౌ యూ షుడ్ ప్లే డర్టీ ఓన్లీ. ఫేర్ అయితే అనిపించింది. యా, కొంచెం మనకు కావాల్సింది అదే. మీకు ఓకే, ఇది వాళ్ళ థంబ్నెయిల్ పెట్టి ప్రీతి మీద కోపం వచ్చింది నేను ప్రీతి సారీ. అన్ఫేర్. దట్స్ ద ఆన్సర్. హౌస్ లో ద మోస్ట్ ఎమోషనల్ సిచ్యువేషన్ ఏంటి నీకు? ఐ థింక్ 4th వీక్లో నేను అనుకున్నా నేను ఎలిమినేట్ అయిపోతానని. నేను అట్లా ఐ ప్రిపేర్డ్ మై మైండ్ కి దిస్ ఈజ్ ఓవర్ ఫర్ యూ కుడ్ నాట్ ప్లే వెల్, నువ్వు ఏం చేయలేకపోయావు. అది అంటే నేను నన్నే నెగటివ్ చేసుకున్నాను ఆ పాయింట్లో. ఐ వాజ్ సేఫ్ దట్ వీక్, కానీ నేను చెప్పి అండ్ బిగ్ బాస్లో దేర్ ఆర్ కెమెరాస్ 24/7. నేనే ఆడియన్స్కి చెప్తే నేను సరిగ్గా ఆడట్లేదు బ్రో అంటే వాళ్ళు కూడా ఎందుకు అంటారు నువ్వు ఆడట్లేదని. వాళ్ళు దే విల్ ఆబ్వియస్లీ యాక్సెప్ట్ నో కి ఈ పిల్లనే చెప్తుంది అంటే ఓకే షీ హ్యాస్ బికమ్ వీక్, బట్ ఐ డి నాట్ గెట్ హెల్ప్. సో ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ, నాకు బయట వచ్చాక ఐ రియలైజ్ దట్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు యునో టాక్ గుడ్ థింగ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. మనం నెగటివ్గా ఆలోచించకూడదు మన గురించి. వీ హ్యావ్ టు బీ పాజిటివ్. నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు, పోనీ ఇవన్నీ అయిపోయాయి కదా నెక్స్ట్ నుంచి ఇంకా గట్టిగా ఉండు. నేను అలా ఆలోచించకుండా అయిపోయింది, ఎలిమినేట్ అయిపోతా. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది? ఐ డోంట్ నో, సంథింగ్ ఎవ్రీథింగ్ గాట్ ఇన్ టు మై మైండ్ అండ్ అంతా. నువ్వు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావా? చాలా. నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఎక్కడో ఉంటాను. ఓవర్ థింక్. ఇప్పుడు ఇక్కడే ఉన్నావు కదా? ఇప్పుడు ఇక్కడే ఉన్నా, బట్ దెన్ ఐ ఓవర్ థింక్ అ లాట్. సో అది చాలా కష్టం కదా జర్నీకి. అదే నేర్చుకుంటున్నా, కానీ కష్టము. అండ్ ఓవర్ థింకింగ్ కెన్ నెవర్ బీ నార్మల్ అనుకుంటా. దానివల్ల ఇప్పుడు ఎక్కువ గొడవలు అవుతుంటాయి, ఫ్రెండ్స్ మధ్య గొడవలు అవుతుంటాయి, ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉంటే బాయ్ ఫ్రెండ్తో గొడవలు అవుతుంటాయి.
పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ గొడవలు అవుతుంటాయి. అవును. అది అసలు మనని ఒక పర్సన్ నుంచి విడదీయడానికి ఒక ఓవర్ థింకింగ్ చాలు. అది బిగ్గెస్ట్ చాలు. అది బిగ్గెస్ట్. యెస్. అదే పెద్ద రెడ్ అవును. ఫ్లాగ్ అవును. కదా. కరెక్ట్. ఆర్గ్యుమెంట్స్ని హౌస్లో ఆర్గ్యుమెంట్స్ని అండ్ ప్రెజర్ని ఎలా మేనేజ్ చేసేదాన్ని, అంటే ఎలా హ్యాండిల్ చేసేదాన్ని? నేను నార్మల్ ఇట్లా ఇన్ మై రియల్ లైఫ్ ఆల్సో నేను ఎలా ఉంటానంటే, నేను ఆ మనిషి ఆ సిచ్యువేషన్‌లో ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది నేను అది ప్రాసెస్ చేసుకుంటాను. అంటే ఐ బీ ఇన్ దర్ షూస్‌కి అయ్యో! నేను ఆ సిచ్యువేషన్‌లో ఉంటే నేనేం చేసేదాన్ని అలా ఉంటాను. సో, ఐ థింక్ నేను అక్కడ పర్సనాలిటీస్‌తో ఫైట్ చేయడం కన్నా నేను వాళ్ళని అర్థం చేసుకునే పొజిషన్‌లో కూర్చున్నాను. అంటే అయ్యో! అవును పాపం కోపం అయితే వస్తది. కరెక్టే కదా! సో, నేను అది చేశాను. సో, ఐ థింక్ ఐ యూజ్డ్ టు థింక్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అచ్చా! కరెక్ట్ కోపం వస్తది కదా! కరెక్టే కదా! వాళ్ళు కూడా సరిగ్గానే ఆడుతున్నారు కదా! ఒక పాయింట్‌లో నేను అలా అయిపోయా. ఫస్ట్ 2-3 వీక్స్ వరకి నాకు అందరి మీద ఇట్లా ఏంటి అసలు మనుషులా కాదా? అసలు ఇట్లా ఎందుకున్నారు? బిహేవియర్స్ ఏంటి? ప్రాపర్‌గా ఉండొచ్చు కదా! ఏంటి అసలు ఇంత చిన్న మ్యాటర్‌కి ఇంత పెద్ద గొడవ ఎందుకు చేయాలి? ఇది. బట్ దెన్ అగైన్ ఐ రియలైజ్ దట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఇట్స్ ఎవ్రీవన్ ఈస్ ప్లేయింగ్ దేర్ ఓన్ గేమ్. యూ కెన్ నాట్ మేక్ దెమ్ ప్లే లైక్ హౌ యూ వాంట్ టు ప్లే కదా. సో ఐ థింక్ ఐ యూస్ టు జస్ట్ బీ కామ్. ఒక ఆడియన్గా బిగ్ బాస్ షోని అర్థం కాని ఒక పాయింట్ ఏదైనా ఉందా? ఏంటిది, ఎందుకు బిగ్ బాస్ ఇలా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించావా? బిగ్ బాస్ వెళ్ళే ముందు ఆలోచించేదాన్ని. ఎందుకు గొడవలు పడుతూ ఉంటారు అని ఆలోచించేదాన్ని. కానీ అగైన్ పీపుల్ ఐ థింక్ జనాలకి ఇదే ఇప్పుడు కూడా ఇది ఉంటుంది. బికాజ్ వై డూ దే కీప్ ఫైటింగ్ అని ఇప్పుడు కూడా క్వశ్చన్ ఉంది. అసలు స్క్రిప్టెడా చెప్తారా ఏంటి, గొడవ పడిమని ఇట్లా సిచ్యువేషన్లో పెడతారా ఏంటి అని ఆలోచిస్తారు. నేను ఒక్కటే చెప్తాను దట్ ద సెలెక్షన్ ఆఫ్ కంటెస్టెంట్స్ ప్రతి సీజన్ ఇంత స్పాట్ ఆన్ ఉంటుందంటే దే నోకి ఈ పర్సనాలిటీస్ కలిసి ఒక రూమ్లో ఉంటే క్లాషెస్ అవుతాయి. అండ్ ఎంత అయినా సరే ఒక ఇంట్లో ఉన్న కూడా జాయింట్ ఫ్యామిలీస్ అయినా అప్పుడు కూడా క్లాషెస్ ఎందుకు ఉంటాయి మాకు తెలుసు కదా, ఫ్యామిలీయే కదా ఎందుకు గొడవలు పడడం. బట్ వీ డూ ఫైట్. ఎందుకంటే ప్రతి పర్సనాలిటీ మ్యాచ్ అవుతుందని అవసరం లేదు. యూ విల్ ఫైట్. ఇప్పుడు ఒక మనిషికి ఒక ఒపీనియన్ ఉండొచ్చు, వేరే వాళ్ళకి వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ పీపుల్ నీడ్స్ టు నో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్. అక్కడ ఉన్న కోపం వేరు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వేరు. అండ్ ఐ థింక్ వెన్ పర్సనాలిటీస్ క్లాష్ తో ఐ థింక్ ద మీనింగ్ ఆఫ్ బిగ్ బాస్ ఆ పర్సనాలిటీ షో అనేది చాలా మంచిగా అక్కడ ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్లో కెమెరాస్ ఉన్నాయని యాక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందా? లేదు. కానీ చేసే పర్సన్స్ ఉంటారా? అవును, డెఫినెట్లీ. ఎవ్రీ బిగ్ బాస్ సీజన్ దేర్ విల్ బి 1 or 2 people who will only act in front of the camera. ఈ సీజన్లో నీకు ఎవరు అనిపించారు? ఈ సీజన్లో నాకు తెలీదు. మీ సీజన్లో ఎవరు అనిపించారు? నాకు తెలీదు. ఇది సేఫెస్ట్. స్ట్రెస్కి కాలు ఊపుతా ఉంటావా నువ్వు? నాకు మణికంఠ అనిపించాడు మా సీజన్ అయితే. కావాలని కెమెరా ముందే వెళ్ళి ఐ షుడ్ నాట్ డూ దిస్, ఇలా ఉండకూడదు నేను, ఇలా బిగ్ బాస్ ఐ థింక్ ఇట్ వాజ్ మణికంఠ. ఐ వోంట్ సే కి తను కావాలని చేశాడు, కానీ నువ్వు ఆ సేమ్ టాపికే మాతో వచ్చి మాట్లాడుకోవచ్చు కదా. యూ వాంట్ యువర్ ఆడియన్స్ మంచి ఇట్లా. బట్ దట్ వాజ్ అ వెరీ నైస్ ట్రిక్. జనాలకి ఎంత క్లోజ్ అయ్యాడు మణికంఠ అంటే ఇట్ వాజ్ అ గ్రేట్ స్ట్రాటజీ, గ్రేట్ మూవ్. బట్ మణికంఠ హౌస్లో అంటే చాలామంది జనాలు ఏమనుకుంటారంటే, అరే వీళ్ళు ఉండే 3 weeks 4 weeksకి బయటికి రాగానే బాండ్స్ ఏంటి ఎంత బాండింగ్ పెరుగుతుందా, ఏంటి ఎంత ఉంటుందా, ఇంత ఎక్కిపోయి మరి ఇలా అందుకుంటారు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. అవును. లైక్ అలా నీకు కనెక్ట్ అయిన ఫ్రెండ్స్ ఎవరు హౌస్లో? నేను బయట వచ్చాక చాలా కనెక్ట్ అయ్యాను. బికాజ్ ఆబ్వియస్లీ ఐమ్ అ పార్టీ పర్సన్. సో ఐ థింక్ ఐ కనెక్టెడ్ అ లాట్. నేను ఇంట్లో అసలు అంత అలా బాండ్ అవ్వలేదు అనేది యష్మితో. ఐ బాండెడ్ అ లాట్ విత్ యష్మి ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హోమ్. బికాజ్ ఉండేది దగ్గర, పోయేది సేమ్ ప్లేసెస్కి. అరే రారా అంటది, ఓకే రా వస్తున్నాను అంటది, వస్తున్నా అంటాను. సో ఐ థింక్ యష్మి వాజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. నేను అనుకోలేదు దట్ అంత క్లోజ్ అవుతాను. బట్ హౌస్లో నువ్వు చేసిన ఒక రాంగ్ స్టెప్ని ఏదైనా ఒకటి చేసుంటే, అబ్బా ఇలా చేయకుండా ఉంటే బాగుండు
అని ఆలోచించావా? బయటకు వచ్చాక ఏదైనా సిచ్యువేషన్ ఉందా అలాంటిది నీకు? అసలు లేవు. అంటే నేను ఐ హ్యావ్ మేడ్ మై పీస్. ఒక 1 ఇయర్ అయిపోయింది కదా! ఐ హ్యావ్ మేడ్ మై పీస్ విత్ ద హోల్ జర్నీ అనమాట. అంటే బిగ్ బాస్ అనేది మైండ్లో ఉంటే పీస్ అనేది ఉండదని అని అంటున్నారా? లేదు లేదు. అంటే నాకు నా జర్నీ నుంచి ఇంకేం కంప్లైంట్స్ లేదు అని అంటున్నా నేను. అచ్చా, ఓకే. అలా. నీకోసం ఇది మీరే స్కిప్ చేస్తున్నాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. నువ్వు బయటికి రాగానే ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ చూసి నీ ఎక్స్ప్రెషన్, నీ ఫీలింగ్ ఏంటి? ఐ వాస్ సో హ్యాపీ. ఎందుకంటే నాకు యాక్చువల్లీ చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు దట్ మాకు కాల్స్ వచ్చాయి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు. వీ గాట్ అ లాట్ ఆఫ్ కాల్స్ అండ్ వెన్ ఐ సా మై ఇన్స్టా ఆల్సో ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ దేర్ వాజ్ ప్రాపర్ గ్రోత్. అందరు అనుకున్నారు దట్ షీఈస్ వన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇది చాలా మై బజ్ ఇంటర్వ్యూను అయితే నేను పక్కా ఇట్లా ఇంత క్లోజ్ నేను ఏడవడానికి అంతే. ఆ రోజు నేను అమ్మా ఎంత తప్పులు ఎందుకు చేశాను నేను ఇంట్లో అనుకున్నా. కానీ వెన్ ఐ కేమ్ అవుట్ అండ్ సా ఫ్రమ్ మై ఓన్ ఐస్కి ఠీకే దేర్ వాజ్ అ గ్రాఫ్ తగ్గిపోయింది, అది కిందకి వచ్చేసింది. కానీ ఐ థింక్ నేను ఎట్లా పోర్ట్రే అవుదాం అనుకున్నాను ఇంట్లో అట్లానే పోర్ట్రే అయ్యాను. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఇన్ మై రియల్ లైఫ్లో ఎలా ఉంటానో అలానే ఉన్నా. నేను అనుకున్నా దట్ కొంచెం ఇట్లా ఉంటాము, ఇలా అలా చేస్తాను, ఇలా నేను ప్రిటెండ్ చేసి ఉంటాను, కాంపిటీషన్ ఇంపార్టెంట్ కదా. కానీ అక్కడ అవ్వలేదు. నేను అందరితో మంచిగా జెలప్ అయిపోయాను. అండ్ సో ఐ థింక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు వచ్చిన పబ్లిక్ కూడా చాలా పెరిగింది బికాజ్ ఫ్యామిలీ ఆడియన్స్ నాకు చాలా పెరిగిపోయారు. బికాజ్ ఫ్యామిలీ అందరు కూర్చొని బిగ్ బాస్ చూస్తారు కాబట్టి ద హోల్ ఏజ్ గ్రాఫ్ ఫ్రమ్ 45 to 60 years చిన్నపిల్లలందరూ అక్క మిమ్మల్ని బిగ్ బాస్లో చూసాము అందరు నాకు ఇట్లా మా పీపుల్ ఏజ్డ్ ఆఫ్ మై గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్స్ అలా వచ్చి నన్ను ఇట్లా బ్లెస్ చేయడం అవన్నీ నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే, అంటే నీకు ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనమాట. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే నాకు సోషల్ మీడియా కూడా ఫుడ్ పెడుతుంది కదా. సో ఫాలోవర్ గ్రోత్ ఇస్ వెరీ నైస్ ఫర్ మీ. ఎంత సంపాదిస్తావు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా? మీరు లాస్ట్ టైం కూడా ఇది చెప్పారు, నాకు సరిపోయినంత ఓకే, బాగానే సంపాదిస్తా. కానీ ఈ రోజే నా అకౌంట్లో ద థింగ్ ఈస్ దట్ ప్రమోషన్స్ వస్తాయి డెఫినెట్లీ, కానీ పేమెంట్ టర్మ్స్ అనేవి 45-60 days. ఈ రోజే మమ్మీతో బయటికి ఇప్పుడు ఒక కమింగ్ ఫ్రమ్ అ షూట్, అక్కడ కూడా వెళ్ళడానికి కార్లో పెట్టలేదు మమ్మీ, ఒక 1000 పంపిస్తావా ప్లీజ్ అన్నా. బికాస్ లేవు అకౌంట్లో 1000 rupees కూడా. సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ లైక్ దాట్ ఆల్సో. ఎందుకంటే అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఉంది అంటే నేను చెప్పను, అస్సలు లేదు. ఐ డోంట్ హ్యావ్ బికాజ్ ఉంటే మేబీ ఐ కుడ్ హ్యావ్ బాట్ మై ఓన్ హోమ్ ఆల్సో ఇప్పటి వరకు. కానీ 1 year నుంచి ఐఎమ్ ట్రయింగ్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ మై ఓన్. జనాలు మీరు పెట్టే ఇన్స్టా రీల్స్ కానీ పోస్ట్స్ కానీ అవన్నీ చూసి నైనిక బాగానే సంపాదిస్తుంది, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక బాగానే ఎర్న్ చేస్తుంది, ఇన్స్టా నుంచి కానీ దీని నుంచి బాగానే కనిపిస్తుంది. ఇది నాకు ఇలా చెప్తే నాకు మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక సైడ్ నుంచి మేనిఫెస్ట్ చేసిస్తున్నారు నా కోసం దట్ ఓకే షీఈ్ రిచ్ రిచ్ రిచ్. సో బట్ దెన్ అగైన్ నో, దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. ఐ థింక్ వీ హ్యావ్ ఆర్ ఇప్పుడు ఏదైనా షూట్ చేస్తే కూడా దానికి ఇంకా బిల్స్ ఉంటాయి మాకు, లొకేషన్, డిఓపి, ఎడిటింగ్ అన్నీ ఉంటాయి. ఇట్స్ నాట్ కి ఇట్స్ కమింగ్ ఫర్ ఫ్రీ అండ్ వీఆర్ ఓన్లీ గెట్ మనీ, అలా ఉండదు. కాస్ట్యూమ్స్ కూడా అప్పుడప్పుడు ఉంటుంది. సో ఐ థింక్ ఎంత వస్తే అంత వెళ్తుంది కూడా. అండ్ ఒక సాటిస్ఫాక్టరీ లైఫ్ అనేది నేను ఐఎమ్ లివింగ్ ఒక వెరీ సాటిస్ఫైడ్ లైఫ్. సరిపోయినంత ఐఎమ్ ఎర్నింగ్ అంతే. ఇంకా ఇప్పుడు హ్యాపీ. ఆఫ్టర్ బిగ్ బాస్ హ్యాపీయా, బిఫోర్ బిగ్ బాస్ హ్యాపీయా నువ్వు ఎర్నింగ్స్లో?